రెడ్డి గారు వారి పార్టీకి సంబంధించిన గతంలో ఎవరైతే మంత్రులుగా పనిచేశారో వారందరూ కూడా ఈ దోపిడీలు అక్రమాలకు సంబంధించి ఇప్పుడు ఈ అధికారులు సహకరిస్తేనే కదా జరిగింది. ఏదైనా సరే ఒక మంచి ప్రభుత్వం అంటే మంచి అధికారులుగా పిలువబడతారు, సన్మానాలు సత్కారాలు ఉంటాయి. కానీ వీరి ప్రభుత్వంలో చేసిన ఎవరైనా సరే జైలు పాలవుతున్నారు. ఒకటండి, ఆల్రెడీ ఐపీఎస్లు దేశవ్యాప్తంగా కూడా ఐపీఎస్లన్నా ఐఏఎస్లన్నా ప్రజల్లో అమితమైన గౌరవం ఉంది. కానీ గత 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో డీజీపీ లాంటి వాడు కూడా హైకోర్టుకి వెళ్ళి సిఆర్పిసి సెక్షన్ 151 అంటే ఏంటో చదవమని ఆయన్ని కోర్టులో పెట్టి పుస్తకం చేత చదివించిన ఘటన జరిగింది. దేశ చరిత్రలో ఎక్కడా జరగల. అంటే డీజీపీ లాంటి వాడిని కూడా నీకు చట్టాలు తెలియవు, చట్ట ధిక్కరణకు పాల్పడుతున్నామని న్యాయస్థానం మందలించే పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఐపీఎస్లందరూ కూడా ఆ రోజున జేపీఎస్లుగా మారిపోయారు, జగన్మోహన్ రెడ్డి పోలీస్ సర్వీస్ కింద. ఐఏఎస్లు అయితే ఐఆర్ఎస్ అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. అవును. కాబట్టి ఆ పరిస్థితుల్లో అసలు ఎక్కడైనా కానీ, ఏ రాష్ట్రంలో అయినా కానీ పోలీస్ వ్యవస్థ ఏదైనా నేరాలలో దానికి సాధ్యం కాదు అని అనుకుంటే అప్పుడు సిఐడి ఎంటర్ అవుద్ది. కానీ ఇక్కడ సిఐడి ఎలా ఏమైంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారో లేకుంటే సీఎంఓ ఆఫీస్ నుంచో పాత్రికేయులు సమావేశం పెట్టేసి అంటే ఆ ప్రకటన వచ్చిన వెంటనే ఆ మరుసటి రోజు సిఐడి కేసు నమోదు చేసే పరిస్థితి. లేకపోతే సిఐడిఏ తనకు తానుగా సువోమోటోగా తీసుకొని కొత్త సంస్కృతి కేసులు నమోదు చేయటం, లేకపోతే పోలీసు వాళ్ళ చేతనే ఫిర్యాదులు ఇప్పించేసి ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టే పరిస్థితి. అలానే టీడీపీ కార్యాలయం మీదో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదో దాడులు చేస్తే దాన్ని ఆవేశంలో చేశారు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని ప్రకటించే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆ రోజున సిఐడి కానీ పోలీస్ అధికారులు కానీ ఉన్న విషయం మనం చూసాం. చివరికి చంద్రబాబు నాయుడు గారి మీదే రాళ్లు వేసి తద్వారా సెక్యూరిటీకి తలకాయ బద్దలైతే తిరిగి చంద్రబాబు నాయుడు గారే హత్యా ప్రయత్నం చేయబోయాడని చెప్పేసి ఆయన మీద ఐపీసీ 307 కింద కేసు నమోదు చేసిన సంఘటన మనం చూసాం. ఎక్కడా కూడా ఈ రోజున సంజయ్ ఏం చేశాడండి, స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఆడియో బ్రేక్ అవుతుంది సార్ మీది. ఫైబర్ నెట్ అంటాడు, లేదంటే అమరావతి కేసులు అంటారు, ఎస్ఐన్ ల్యాండ్ కేసు అంటాడు, ఇంకోటి అంటాడు. అన్నింటిలో కూడా ఈయన మీద ముద్దాయిలుగా మెమో వేసి పీటీ వారెంట్లు పెట్టి పోలీస్ కస్టడీ కావాలని చెప్పేసి ఆయనకి బెయిల్ రాకుండా ఎన్ని కుట్రలు నిర్వహించాడండి. తప్పుడు కేసులు పెట్టేసి పోలీస్ కస్టడీ కావాలని చెప్పేసి ఎన్ని హింసలు పెట్టాడండి, ఎన్ని ప్రయత్నాలు చేశారండి. ఆ రోజున అధికార పార్టీ యొక్క అండ చూసుకొని విచ్చలవిడిగా విర్రవీగిపోయినటువంటి సంజయ్ ఈ రోజున జైలుకు పోవాల్సిన పరిస్థితి రాబోతా ఉంది. కాబట్టి ఎవరు కూడా విధి నిర్వహణ లోపానికి పాల్పడితే ముందుగా బుక్ అయ్యేది ఐఏఎస్లు ఐపీఎస్లు అనే విషయాన్ని ఇప్పటికైనా గమనించవలసిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు తప్పుకుంటారు, సంతకాలు కానీ లేకుంటే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు కానీ నోట్ ఫైల్స్ కానీ మొత్తం ఐపీఎస్లు ఐఏఎస్లు సంతకాలు చేస్తారనే విషయం వాళ్ళకి తెలుసు. రికార్డెడ్గా విచారణ జరిగితే బుక్ అయ్యేది వాళ్ళే అని వాళ్ళకి తెలుసు. కానీ వై నాట్ 175? 30 సంవత్సరాల అధికారం మత్తులో ఉండిపోయారా? ఆ మత్తులో ఆ వలలో పడిపోయి వికృత శేషలు చేసి చివరికి ఈ రోజున వైనాట్ పులివెందుల దగ్గరికి వెళ్ళిపోయా మొత్తం వ్యవహారం అంతా వెళ్ళిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, అందరిని ఐపీఎస్ని అందరిని ఐఏఎస్ని మనం అనవలసిన అవసరం లేదు. అవును, కొందరు దుష్ట శక్తులు, కొందరు అవకాశవాదులు, కొందరు అవినీతి పరులు ఆనాడు దుష్ట చర్యలకి చట్ట వ్యతిరేక చర్యలకి విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారు.
ఇప్పుడు విచారణ సంస్థలో సస్పెండ్ చేయటం పనిష్మెంట్ కాదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటుగా ఏదైతే ఈ అక్రమ ఆస్తి లబ్ధి పొందారని చెప్తూ ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులను కూడా జప్తు చేయాలి. రికవరీ ఆస్తులు జప్తు చేయకుండా మేమేదో కేసు పెట్టాము, ఏదో తాత్కాలికంగా అరెస్ట్ చేశాము, సస్పెన్షన్ ఈజ్ నాట్ పనిష్మెంట్, అంతే కదా. అవును, కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ ఆదాయానికి మించే ఆస్తులు ఎవరైతే ఉన్నాయో, ఎవరైతే అవినీతి అధికారులుగా ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళ ఆస్తులను జప్తు చేయడం ద్వారా ఇటువంటి పునరావృతం కాకుండా నిరోధించడానికి కావలసిన చర్యలు మీరు చెప్పినట్టు జప్తు చేయకపోతే మళ్ళీ మాయలు చేస్తారు వ్యవస్థలు. డెఫినెట్ గా అండి, ఆ డబ్బులే ఖర్చు పెడతారండి దీనికి, అదే ఆడుకుంటారు మళ్ళీ. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడమే కాదు, విచారణ సంస్థలు కూడా సమగ్రంగా విచారణ లోపాలు లేకుండా, ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టం, చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధతకి నిజాయితీకి నిదర్శనం ఏంటంటే అక్రమ అరెస్టులు చేయటంలో ఇప్పటికీ, లేకపోతే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డిని లోపల వేసేవాళ్ళు. కానీ ఆధారాలు సేకరించండి, నన్ను ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు, ఇది చట్టవిరుద్ధమైన చర్య చేశారు, అది హక్కుల ఉల్లంఘన, రాజ్యహింసకు పాల్పడ్డాడు, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజానికి పాల్పడ్డారు, ప్రతిపక్ష నాయకుల మీద ప్రతీకార వాంఛ తీర్చుకున్నారు, కాబట్టి అటువంటి కాదు, చట్టబద్ధంగా ఆధారాలు సేకరించండి, అరెస్టులు చేయండి అని చెప్తున్నారంటే చట్టాన్ని రాజ్యాంగానికి లోబడి ఏ విధంగా ప్రజాస్వామిక వ్యవస్థని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారో చాలా సందర్భాల్లో వారు మాట్లాడుతూ చట్ట ప్రకారమే నడుచుకుంటామని చెప్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు, చర్యలు సీరియస్గా ఉండాలి. ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్లుగా రెవెన్యూ రికవరీ కానీ, ఈ ఆస్తుల జప్తు కానీ